5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు శ్రీహరికి ఎక్కడికి పోయారు మీరందరూ? ఎక్కడికి పోయారో కంటి చూపు చాలు నాశనం అయిపోతారు నా కొడకల్లారా. చచ్చిపోబోతున్నాను. పరమాత్మ రా అంటే శివుడో బ్రహ్మో లేకపోతే ఇంకొకళ్ళో రాలేదు. వెంటనే వచ్చింది. లక్ష్మీదేవి పైట చెంగు కనీసం చేయిలో ఉందని కూడా అతనికి స్పృహ లేక తన సుదర్శన చక్రాన్ని కూడా మర్చిపోయి నన్ను పిలిచాడు నా భక్తుడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చింది శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే బ్రహ్మ పుట్టించడం వరకే ఆయన డ్యూటీ. శివుడు లీనం చేసుకునేటప్పుడు వస్తాడు. అలాగే శివుణ్ణి ఖచ్చితంగా మీరు ఒక డబ్బు కావాలన్నా ఒక సుఖం కావాలన్నా ఖచ్చితంగా శివుడు ఇవ్వగలడు. కానీ శ్రీ మహావిష్ణువుకు మాత్రమే పాలనాధికారాలు ఉన్నాయి కాబట్టి పరమాత్మ అనగానే పరిగెత్తుకొచ్చేది శ్రీ మహావిష్ణువు. మరి దళితులకు కూడా చిన్న చూపు చూస్తున్న ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో ఎవడ్రా రాజు? నేను రాజుని. ఆ 7 కొండల మీద కూర్చున్న ఆ వెంకటేశ్వర స్వామి రాజు. ఆయనే కింగ్ మేకరు. మీరెవరు? ఆఫ్టర్ ఆల్ ఒక 5 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత పోతారు. వెంకటేశ్వర స్వామి ఈ కలియుగం అంతం వరకు ఆయన ఈ అవతారంలో ఉంటారు, పరిపాలన చేస్తారు. ఆ తర్వాత కల్కి అవతారం తీసుకుని వస్తారు. ఏమీ తెలీదు ప్రతి ఒక్కడు. ఇప్పుడు నేను అది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కడు పలానా స్థానం నాది, నేను డిప్యూటీ సీఎం, నేను హోమ్ మినిస్టర్, నేను సీఎం, నేను పిఎం, ప్రతి ఒక్కళ్ళు ఆడేస్తున్నారు ఆట. అయ్యో వెంకటేశ్వర స్వామి ముందు. మీ ఆటలు ఇలా సాగుతున్నాయి కానివ్వండి. ఆ వెంకటేశ్వర స్వామి ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. ఆట మొదలెట్టారు కదా. ఆ వెంకటేశ్వర స్వామితో ఆట ఎలా ఉంటుందో, ఆ రుచి ఎలా ఉంటుందో, ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు, లేకపోతే ఆయన లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఖ్యాతిని దిగజార్చుతున్న వాళ్ళందరికీ బడిత పూజ ఉంటది చూడండి. మన కళ్ళులాగే ఉంటాయి. మనము కొన్ని రోజులు ఉంటాం. వీళ్ళ అవతారాలేంటి, వీళ్ళ జాతకాలేంటి, వీళ్ళు ఎలాంటి రోగాలు పడి చేస్తారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఎలాంటి స్థాయిల్లో దిగజారిపోతారు, మనం అందరం చూడబోతున్నాం. మరి అంత అర్హత లేనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చేశాడు ముఖ్యమంత్రి ఆ వెంకటేశ్వర స్వామి? ఆయనకి ఆపగలిగే అంత శక్తి లేదా? మరి ఆయన పైకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు, మరి బట్టలు తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు ఆపేయలేదు? ఆయనకు ఆ శక్తి లేదా? మధ్యలో వచ్చి రాజకీయాలు ప్రతి ఒక్క చెత్తన. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా, మతముడైనా మన మతముడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ హిందూ మతాన్ని అడ్డంగా పెట్టుకుని రాజకీయ నాయకుల్లాగా, అదే రాజకీయంగా మీరు ఏమన్నా ఆట ఆడితే మాత్రం చెప్పు తీసుకు కొడతా ఒక్కొక్క నా కొడుకుని. హైందవత్వం నిద్రపోతుంది అనుకుంటున్నారా? లేకపోతే హైందవత్వంలో శక్తి లేదనుకుంటున్నారా? అఘోరాలు ఎవరో తెలుసా? మీరు అనుకుంటున్నారు కదా మన దేశాన్ని కాపాడడానికి ఒక మిలిటరీ ఉంది కదా. అఘోరాలు ఎవరిని పూజ చేస్తారో తెలుసా? శివుణ్ణి, విష్ణువుని, మహాశక్తిని పూజ చేస్తారు. అవసరమైనప్పుడు వాళ్లే మిలిటరీ లాగా ప్రక్షాళన చేస్తారు. వాళ్ళు ముసుగులో ఉన్న, అంటారు కదా, నేను మఫ్తీలో ఉన్నాను, మఫ్తీలో ఉన్న పోలీస్ని, మఫ్తీలో ఉన్న సిబిఐ ఆఫీసరు, సిఐడి ఆఫీసర్ అలా చెప్పుకుంటారు కదా. వాళ్ళు అలా మఫ్తీల్లో ఉన్నారు. హిమాలయాల్లో సంబలా ఉంది, మన గురువులు ఉన్నారు. మనకి తెలియని అనేక ప్రదేశాల్లో, హిమాలయాల్లో అనేక మంది ఈ హిందూ మతాన్ని కాపాడడానికి అనేక శక్తులు అక్కడ ఉన్నాయి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడారంటే అవన్నీ శక్తులు నిద్రలేచి ఒక్కొక్కడిని ప్రక్షాళన చేయడానికి వాళ్ళు రావక్కర్లేదు. వాళ్ళు కంటి చూపు చాలు నాశనం అయిపోతారు నా కొడకల్లారా. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడారంటే అవన్నీ శక్తులు నిద్రలేచి ఒక్కొక్కడిని ప్రక్షాళన చేయడానికి వాళ్ళు రావక్కర్లేదు. వాళ్ళు కంటి చూపు చాలు నాశనం అయిపోతారు నా కొడకల్లారా. చెత్త ముండలందరూ మళ్ళీ హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు. ఒక్కటి తెలియదు, ఒక పురాణం, ఒక గాథ, ఏమీ తెలీదు. 4 మంత్రాలు నేర్చుకుని 4 ఛానల్స్ లో కూర్చుని ఓ పెప్పెప్ప బెబ్బెబ్బే అని అనేసి
రాజకీయంగా లాభం చేసుకోవడం కోసం, 4 డబ్బులు చేసుకోవడం కోసం నీకు ఒక హాస్పిటల్ ఉంది కదే నీకు. ఏ రోజైనా 4గురికి ఫ్రీగా మీరు ఏమైనా చేశారా అసలు? వాడి వెనకాల ఉన్న వాళ్ళకి కూడా హాస్పిటల్ ఉంది కదా. ఏంటి అసలు మీరు ఏంటి? ప్రతిది పబ్లిసిటీ, ప్రతిది రాజకీయం. చెత్త ముండల్లారా, చెత్త నా కొడకల్లారా, మీరు బాగుపడరు. ఇంకా నాకు తెలీదు, మీకు ఏదో ఒకటి రాబోతుంది, ఒక ప్రళయం రాబోతుంది. అంటే అందరికీ కాదు, ఎవరైతే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళందరూ అసలు చరిత్రలో కలిసిపోయారు. మీరంతా ఆఫ్టర్ ఆల్ చెత్త నా కొడకల్లారని. ప్రహ్లాదుడి కోసం ఒక స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు. అసలు పరమతమ వాళ్ళు అయితే ధర్మం పట్టుకుంటే వాళ్ళకి దేవుడు కాపాడ్డండి? చెప్పండి. పరాయి మతం వాళ్ళకి ఒక మనసు లేదా? వాడిని దేవుడు కాపాడట్లేదా? ఏందిది? ఎంత తప్పు! ఇందుకే కదా గొడవలు వస్తాయి, అందుకే కదా అక్కడ ఇక్కడ ఇదేంటి అవి ఇవి వేసుకుని చంపుకుని చస్తున్నారు. ఇందుకే కదా పరమతం వాళ్ళని ఇలా. నేను కొన్ని సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ వలన కొన్ని మాటలు ఆపుకుంటున్నాను. నేను తప్పు కదా? మా పక్కన ఉండే వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారండి, నేను వాళ్ళని గౌరవిస్తాను. మా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చేది అన్సార్ అలీ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడండి. చాలా మంచి ఫ్రెండ్ అబ్బాయి. నన్ను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళినా జాగ్రత్తగా తీసుకొస్తాడని నమ్మకంతో నేను అతనితో వెళ్తాను. అలాగే నేను ఇష్టపడే లీడర్ జగన్మోహన్ రెడ్డి, అతను క్రిస్టియన్. ఎందుకంటే ఇష్టాలకి, మత విశ్వాసాలకి, అలాగే మనకి ఒక హీరోలాగా అనిపించవచ్చు. దానికి మతం ఎందుకండి అంటగడతారు? కులం రంగు ఎందుకండి పోస్తారు? ఇది ఎందుకు మీకు బ్రెయిన్లకు ఎక్కట్లేదు? ఎందుకు ఆంధ్రదేశంలో ఇంత కులపిచ్చి, ఇంత మతపిచ్చి? ఎందుకు ఇలా కొట్టుకుంటున్నాం మనం? ఎందుకు మనం కనీసం బయటకు రాలేకపోతున్నాం ఈ ఎర్రిల్లోంచి, పిచ్చిల్లోంచి? ఎవడైనా ఒక ఎర్రి చూపిస్తే ఆ ఎర్రిలో ఎప్పటి ఎందుకు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నాం మనం? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దేవుడు మిమ్మల్ని రక్షించాలి గాక. హైందవ మతం వర్ధిల్లాలి, గురువులు వర్ధిల్లాలి. అలాగే